వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నామిడే గారు. సో సీఎం ఇండియన్ బ్యాంక్, రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్ ఫ్యాకల్టీ గెస్ట్ కూడా. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆదాబ్. ఆదాబ్. ఓకే సార్, ఇందాక మనం క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకోవడం ఒక ఎపిసోడ్లో. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారు చాలామంది. సో వాళ్ళకి సిబిల్ అన్నది పడిపోతుందన్నమాట. సో మేజర్లీ సిబిల్ అన్నది ఎంత ఉంటే బెటరే, ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కట్టకుండా మీరు చెప్పినట్టు ఒక 1 month తర్వాత మళ్ళీ 1 month ఛార్జెస్ పడతాయి. 47 days అయ్యిందంటే మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది, ఛార్జెస్ పడతాయి అని అంటున్నారు. సో ఇవన్నీ పడుతూను సిబిల్ స్కోర్ కూడా డౌన్ అయిపోతుంది. సో అలాంటి సిబిల్ స్కోర్ అన్నది పెరగాలి అంటే ఏం చేస్తే మంచిది? సిబిల్ స్కోర్ అంటే ఏమమ్మా యాక్చువల్గా, అంటే నీ అండర్స్టాండింగ్ ప్రకారంగా? సిబిల్ స్కోర్ అంటే అదొక అర్హత. మనం ఏదైనా వస్తువు తీసుకోవాలి, సో పేమెంట్ కట్టాం కరెక్ట్గా అన్నప్పుడు ఇంకొకటి తీసుకోవాలనడానికి మన సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అక్రాస్ ద బ్యాంకింగ్ సెక్టార్. అవును సార్. ఇట్ ఈస్ ట్రాక్డ్. ఇప్పుడు ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకోవడానికి మనం పోతున్నప్పుడు బ్యాంక్ హ్యాజ్ యాక్సెస్ టు ద సిబిల్ వెబ్సైట్. అవును. అండ్ బేస్డ్ ఆన్ అవర్ పాన్ కార్డ్ దే విల్ నో అవర్ సిబిల్ స్కోర్. ఎస్. అది బాగున్నప్పుడే లోన్ ఇస్తారు. అవును. ఆ లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ లోన్ మనం సరిగా టైంకి కట్టలేదు అనుకోండి, ఈఎంఐస్ డిలేడ్, ఆర్ యు ఆర్ అండర్ ఓటీఎస్. వాట్ ఈస్ ఓటీఎస్ అమ్మా? వన్ టైమ్ సెటిల్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ బ్యాంకింగ్లో. అంటే బ్యాడ్ డెట్, గుడ్ డెట్ ఒకటి. గుడ్ డెట్ అనము, డెట్ అంటాము. సరిగా టైం కట్టకపోతే దాన్ని తీసే బ్యాడ్ డెట్. ప్రుడెన్షియల్ నామ్స్ అని బ్యాంకింగ్లో ఒక సిస్టము. 3 months వరకు ఓకే, 3 months దాటిన తర్వాత కూడా కట్టకపోతే దిస్ ఇస్ ఎ డౌట్ఫుల్ 1, 2, 3 అట్లా అనేసి అల్టిమేట్లీ ఇట్ గోస్ టు ద ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కేటగిరీలోకి పోయి. అంటే ఇప్పుడు ఆ 1 time సెటిల్మెంట్ అనేది చేసేసుకుంటే సో ఆ తర్వాత కూడా అంటే అసలు తీసేసుకుంటారు కదా, వడ్డీ అలానే ఉంటుంది. అలా అని కాదమ్మా. 1 time సెటిల్మెంట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. 50 లక్షలు కట్టేది ఉంది, నువ్వు కట్టట్లేదు, సరే నీకు 10% తగ్గిస్తాను, 45 లక్షలు కట్టు, మాఫీ అంటారు. మాఫీ. కానీ అలా చేయకూడదు, అసలు నమ్మకూడదు అంటారా? నమ్మకూడదని కాదు, యూ కెన్ డూ ఇట్. కానీ నీ క్రెడిట్ హిస్టరీ అంటే సిబిల్ అంటే ఇట్స్ ఏ క్రెడిట్ హిస్టరీ. అవును, అది తగ్గిపోతుంది కదా సార్. అలాంటప్పుడు తగ్గిపోతుందని నేను చెప్తున్నా. ఓటీఎస్కు వెళ్ళకుండా ఓటీఎస్కి వెళ్ళాల్సిన అవుతుంది. ఓటీఎస్ఏ కాకుండా ఇంకోటి ఉంది చిన్న లోన్స్లో. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 time సెటిల్మెంట్ అన్నది చేసుకున్నారే అనుకోండి, ఇప్పుడు ఆ 50 lakhsలో 45 కడతారనమాట. సో మిగతా 5 lakhs అలానే ఉండిపోతాయి కదా. సో అది మనం కట్టము. సో తర్వాత ఏమైనా తీసుకోవాలన్నప్పుడు మీరు 1 time సెటిల్మెంట్ తీసుకున్నారు, ఇంకా 5 lakhs బాకీ ఉన్నారు అని అంటారు కదా. అక్కడికి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. 5 లక్షలు బాకీ అని అడగరు. కానీ సిబిల్ దీంట్లో రికార్డ్స్లో దిస్ అకౌంట్ ఈస్ క్లోజ్డ్ అండర్ ఓటీఎస్ అని ఉంటుంది. ఉండే అవకాశం ఉంది, ఓకే. లేకుంటే లేకుండొచ్చు కూడా, అది వేరే సబ్జెక్టు. ఓటీఎస్ ఒకటి. ఓటీఎస్ కన్నా ఇంకా కొంచెం ఏంటంటే చిన్న లోన్స్లో 50,000, 1,00,000, 2 లక్షలు ఉంది, అతని దగ్గర ఏమీ లేదు, సెక్యూరిటీ ఏమీ లేదు, కట్టట్లేదు, దాన్ని విసే రైట్ ఆఫ్. టెక్నికల్గా పోతే పోయిందని బ్యాంకు వీళ్ళకి అంటే రికవరీ ఫాలో అప్ కాస్ట్ ఎక్కువ అవుతుంది లోన్ కన్నా. అంటే మరీ చిన్న లోన్ 10,000, 5,000, 20,000. సో బ్యాంక్ విల్ రైట్ ఆఫ్. సో రైట్ ఆఫ్ ఈజ్ వన్ కాన్సెప్ట్ అండ్ ఓటీఎస్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్. ఓకే. ఆ దాంట్లో మనం పోకూడదు ఎథికల్గా. ఓకే. నీవు డబ్బు తీసుకున్నావా, మార్కెట్ కన్నా బ్యాంక్ నీకు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తుందా లేదా? ఇస్తుంది. మరి అట్లాంటప్పుడు మార్కెట్లో నువ్వు తీసుకుంటే వాడు ముక్కు బెండి దెబ్బలు కొట్టి వసూలు చేస్తాడు. అవును. సిగ్గు తీసి ఇంటికి వచ్చి అరిచి కదా. అవునండి. గట్టిగా మాట్లాడక పక్క వాళ్ళు వింటారు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి నీకు బ్యాంకు ఫేర్గా నీకు ఇస్తున్నప్పుడు షుడ్ యూ నాట్ పే ఆన్ టైం. నీకు జినైన్ రీజన్స్లో కనుక కట్టలేకపోతే రీషెడ్యూల్ అనేది ఒక ఆప్షన్ ఉంది. రీఫేసింగ్, రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ అని. దే అలో ద టైమ్ సో దట్ ద టెక్నికల్లీ అకౌంట్ విల్ నాట్ బికమ్ ఎన్పిఏ, యూ విల్ గెట్ ఏ ఎక్స్టెండెడ్ టైం. సో దానికి కూడా ఛార్జెస్ పడతాయి కదండి? ఛార్జెస్ ఏం పడవు.